అందరికీ మరొక సంవత్సరం అనగా మార్చి 2వ తేదీ 2022 సంవత్సరం శిలువ శ్రమ ధ్యానాలకు ముందు లెంట్ కాలమును ఆచరించేటటువంటి అలవాటు మనం కలిగి ఉన్నాం. ఈ లెంట్ కాలంలో మనం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 40 దినాలు అనగా ఈస్టర్కు ముందు 40 రోజులు ఉపవాస దినాలుగా మనము ఆచరిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియపరచవాలని ఈ సమయంలో మీకు తెలియపరచవాలని నిలిచి ఉన్నాను. ఈ ఉపవాస దినములు ఆది సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నారు. భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే అనగా శుక్రవారం వరకు జరిపిస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 2వ తేదీ ఏప్రిల్ 15 వరకు ఈ 40 రోజులు ఉపవాస దినాలుగా జరిపిస్తాం. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి శ్రమల ఆరాధనలు ఆయా సంఘాల్లో ప్రపంచమంతా ఆచరించడం జరుగుతుంది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి జరుగుతున్నాయి. వీటిని లెంట్ డేస్ అని అంటారు. మరి లెంట్ అనే లాటిన్ ఇంగ్లీష్ పదం నుంచి వచ్చినటువంటి పదం. అర్థము వసంతం. వసంతం అంటే వసంతకాలం మనకు తెలుసు. చిగురుచుట, చెట్లు చిగుర్చి ఏదిగా పాత ఆకును మరి పడవేసి నూతన చిగురు ఆ చెట్ల నుంచి వస్తుంది. మరి ఆకులు రాలిపోయే కాలం అని అంటాం. అలా కొత్తగా చిగురించుట అనగా పాతది వదిలిపెట్టి నూతనత్వం ధరించుకుంటా. ఈ విషయాన్ని లెంటన్ మరి లాటిన్ ఇంగ్లీష్ పదం నుంచి వచ్చినటువంటిది చిగురుచుట అనే దానికి అర్థంగా ఉంది. మరి ఉపవాస దినాలుగా 40 దినాలు ఉపవాస దినాలుగా బాధను మరి దుఃఖమును వ్యక్తపరచుతూ క్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ పశ్చాత్తాపడుచు వ్యక్తిగతముగా తనకు తాను రూపాంతరము చెందడం, సంపూర్ణమైనటువంటి మారు మనసు పశ్చాత్తాపం పొందుటకు ఈ 40 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా భస్మ బుధవారం నుండి ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభమవుతున్నాయి. భస్మ బుధవారం అంటే మరి ఇదొక ప్రత్యేకమైన అంశం. భస్మ బుధవారం బూడిద అనే దుఃఖానికి గుర్తింపుగా ఉంది. విలువ లేనటువంటిది ఆ బూడిద ధూళిలో సమానమని బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాటలు మనం గమనిస్తే, కావున నేను అసహించుకొని దుఃఖంలో బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. మరి భస్మం రోదనకు, వేదనకు, దుఃఖానికి, కన్నీరుకు గుర్తుగా ఉంది. శ్రమలకు గుర్తుగా ఉంది. పశ్చాత్తాపంతో ధ్యానించినట్లయితే మరి మన జీవితాల్లో మరి మార్పు వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 40 దినములు ప్రత్యేకంగా శిలువ శ్రమ ధ్యానాలు మనం జరిపిస్తూ ఉంటాం. అనగా దేవునికి సమీపంగా సన్నిహితంగా జీవింపజేస్తుంది. అనగా ఆత్మీయ ఆలోచనతో శ్రమకాల శిలువ ధ్యానాలు చేయాలి. ఈ లెంట్ దినాల్లో మరి వినోదాలు, విలాసాలు మానుకోవాలి. బైబిలు, ప్రార్థన, సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. 40 దినములు మరి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకుంటారు. ఉపవాసం ఉంటూ కొన్ని చేయకూడని పనులను మానివేయడం ప్రారంభిస్తారు. చాలా మంచి ఒక పద్ధతిని పాటిస్తూ వస్తున్నాం. మరి 40 దినాల యొక్క ప్రాముఖ్యతను కూడా ఒకసారి గమనించినట్లయితే బైబిల్లో 40 దినములు ఎవరైనా ఉపవాసం ఉన్నారంటే నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం, మరి మోసే కొండ ఎక్కి 40 రాత్రింబగలు యెహోవాతో కూడా ఉన్నాడు. 40 దినాలు నీళ్లు త్రాగలేదు, భోజనం చేయలేదు. ఆ తర్వాత 10 ఆజ్ఞలు ఆయన తీసుకొని వచ్చినట్లు మనం ఆ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు బాప్తిస్మము పుచ్చుకున్న తర్వాత అరణ్యమునకు పోయి అరణ్యములో మరి శోధింపబడుతూ ఉన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత సాతాను శోధించాడు, సాతాను జయించాడు. అనగా మోసే 40 రోజులు ఉపవాసం ప్రత్యేకంగా దినాలుగా ఉండి ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు.
యేసు క్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఈ లోక సైతాన్ని ఎదిరించి మరి మనం ధైర్యపరిచి ఉపవాస దీక్ష చేసి ఆయన నీళ్లు త్రాక మరి ఏమి తినకుండా సాతాను కాళ్ళ కింద అనగదొక్కి వేసినాడు. అనగా ఉపవాసం యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. ఆయన భోజనం చేయలేదు 40 రాత్రింబగళ్ళు. ఆయన సాతాను అనేక రకాలుగా మరి ఆయన శోధించినప్పటికీ సాతాను వెనుకకు వెళ్ళమని ఆ ఉపవాస దీక్షలో చెప్పినట్లు గమనిస్తున్నాం. ఆ తర్వాత ఒక ప్రవక్త ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. ఈ రీతిగా ఈ 40 డేస్ యొక్క ప్రాముఖ్యత పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నాయి. 40 డేస్ బైబిల్ ఆధారంగా మరి భక్తులు ఉపవాసం ఉన్నట్టు తెలియపరుస్తున్నాం. ఉపవాస దీక్ష చేసినటువంటి వారిలో బైబిల్లో చాలా మంది ఉన్నారు. యెజ్జా ఉపవాసం ఉన్నాడు, నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉంది, నినివే పట్టణస్థులందరూ ఉపవాసం ఉన్నారు, దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉండి దేవునితో ఒక సహవాసం చేసి అద్భుత కార్యాలు చేసినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు కాలంకి వచ్చినప్పుడు ఈ ఉపవాసానికి గురించినటువంటి రకరకాల ఆలోచనలు మనుషుల్లో వస్తూ వచ్చినాయి. ఈ దినాలకు కూడా రకరకాల సంఘాల వారు అడుగుతూ ఉంటారు, ఉపవాసం చేయాలని ఎక్కడ ఉంది, ఉపవాసం చేయాలన్నా వద్దా, ఉపవాసం ఎందుకు చేయాలా అనే ప్రశ్నలు వేస్తారు. చేయకూడదని ఎక్కడుందని కూడా బైబిల్లో లేదు, చేయాలని లేదు, చేయకూడదని లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో ఆయన ఉపవాస దీక్షను బలపరిచినట్లు కొన్ని సందర్భాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వరకు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. అనగా ఉపవాసం అనేది మరి ముఖం కడుక్కోక, పళ్ళు తోముకోక, శుభ్రంగా ఉండకుండా ముఖాలను వికారం చేసుకొని ఉండేది కాదు. ఇతరులు వచ్చి అడిగేలాగా నేను ఈరోజు భోజనం చేయలేదు, నేను ఉపవాసం ఉన్నా చెప్పుకునే దానికి కాదు, అది వేషధారణ అంటున్నాడు. దుఃఖముఖులై ఉండకుడి, మనుషులకు కనబడవాలని, మనుషులు చూస్తే అయ్యో వీళ్ళు ఉపవాసం ఉన్నారని అనుకునేటట్లు మీరు చేయకూడదని ఆయన ప్రభుల వారు నిశ్చయంగా చెప్తూ ఉన్నాడు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెబుతూ, ఉపవాసము చేయనుచున్నట్లు మనుషులకు కనబడని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని ముఖము కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అనగా యాజ్ యూజువల్ ఎవ్రీడే చేసినట్లే ఉపవాస దినంలో ప్రత్యేకంగా మరి దుస్తులు మార్చుకోకుండా, స్నానం చేయకుండా, ముఖం కడుక్కోకుండా నిద్రమత్తుగా లేచి ఈరోజు నేను ఉపవాసం ఉన్నా, నేను ప్రభు కొరకు ఉపవాసం ఉంటున్నా, లెంట్ డేస్ పాటిస్తున్నా అనేటటువంటి అంతా కూడా ప్రభు ఏమంటాడంటే ఇవి వేషధారుల జీవితాలు అంటున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుల వారు ఉపవాసము ఉండవలనని మరి ప్రత్యేకంగా చెప్పకుండా, ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండకుండా ఉపవాసం చేస్తే తండ్రి అయిన దేవునికి ఈ ఉపవాసం ఉండే మనిషికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని. అది అంటున్నా, రహస్యమందున్న నీ తండ్రి చూచున్నట్లు నీ యొక్క ఫాస్టింగ్ జీసస్ షుడ్ సీ, యువర్ ఫాస్టింగ్ గాడ్ షుడ్ సీ. అంటే దేవునికి నీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అది అంతర్గత వ్యవహారం, ఆత్మీయతకు సంబంధించినటువంటిది, అందరికీ చెప్పుకునేటటువంటిది కాదు. ఆత్మలో బలపడడానికి, సాతాన్ని ఎదిరించడానికి, ఈ లోకపు ఆశలన్నింటినీ మరి జయించడానికి తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవునితో సహవాసం ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సాతాన్ని జయించగలిగినాడు.
మోషే గారు కూడా ఆ కొండ మీద దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రాగలిగినాడు. చాలామంది ఉపవాసం ఎందుకు చేయాలంటాడు. ఉపవాసం ఎందుకు చేయాలా? దేవునితో సహవాసం చేయటం. మరి శరీరంలో ఉన్న బలహీనమైన ఆత్మలో దేవుని శక్తి మరి పరిపూర్ణం చేసుకోవడానికి ఉపవాసం ఉండాలా. మరి దేవుని పని లేక దేవుని యొక్క ఆ పని కోసం సేవ చేయుటకు ఉపవాసం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం మీరు గమనించినట్లయితే పౌలు బర్నబాలు వాళ్ళు దేవుని సేవ కొరకు ఉపవాసం ఉండి సేవలో ముందుకు వెళ్ళినట్లు గమనిస్తాం. మరి ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన విశ్వాసమును అభివృద్ధి చేసుకొనుటకు. మొదటిది ఉపవాసం ఎందుకు చేయాలా? దేవుని పని దేవుని సేవ చేయడానికి. రెండవది ఉపవాసం ఎందుకు ఉండాలా? మన విశ్వాసమును అభివృద్ధి చేసుకునడానికి, ఆయన శక్తి పొందడానికి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-21 వరకు చదువుకుందాం. ఆయన శక్తిని పొందడానికి. మరి ఉపవాసం ఎందుకు ఉండాలంటే పరిశుద్ధత కొరకు. పౌలంటాడు, నేను భ్రష్టుడినై ఉందునేమో అని నా శరీరము నలగొట్టుకొని లోపరుచుకొనిచున్నాడు. శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకొని దేవుని కొరకు ఉపవాసం ఉండి సేవ చేస్తూ ఉన్నట్లు. ఇంకా 4వ మాట, ఉపవాసం ఎందుకు ఉండాలా? మన అవసరతలను అక్కరలను పొందడానికి. దేవుని మనం ప్రార్థనలు అడుగుతాం, ఇది కావాలి అది కావాలని ఉపవాస ప్రార్థన చేసి అడుగుతాం. అవి పొందుకోవడానికి ఉపవాసం ఉండాలా. ఇంకా ఉపవాసం దేని కొరకు ఉండాలా? ఈ లోకపు సైతాన్ని ఎదిరించడానికి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియాయలారా, అమలారా, మరి దేవుని సేవ చేయడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి, పరిశుద్ధతను పొందడానికి, ఆయన పని కొరకు, మరి పరిశుద్ధాత్మను పొందుటకు, పరిశుద్ధాత్మ వరములు పొందుటకు ఈ ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాసం ద్వారా ఆయనను ప్రత్యక్షతగా చూడడానికి ఉపవాసం ఉండాలి. ఉపవాసం మరి ఆయన నామమును ఆత్మలను సంపాదించుకుంటకు, అద్భుతాలను చూచుటకు ఉపవాసం చేయాలి. ఉపవాసము తప్పనిసరిగా ఉండాలి. ఉపవాస కాలం ఆధ్యాత్మికంగా దేవునికి సమీపంగా జీవింపజేసే ఆ మంచి ప్రయత్నం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన విశ్వాస ప్రకటనలో ఆ వేషధారణతో కూడినది కాక నిజాయితీతో కూడినది కావాలి. నీతి కార్యాలు, ప్రార్థన, సహవాసం, ప్రతిఫలాక్ష లేక దేవుని ఏళ్ల ప్రేమతో వీటిని జరిగించాలి. మరి రహస్యమందున్నటువంటి నీ తండ్రికే కనబడే రీతిగా ఉపవాసం ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి ఉపవాసం దేని కొరకు ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని పని సేవ చేయడానికి ఉపవాసం ఉండాలా. మన విశ్వాసమును అభివృద్ధి చేయడానికి ఉపవాసం ఉండాలా. పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉండాలా. మన అవసరములను తీర్చుకుంటూ ఉపవాసం ఉండాలా. పరిశుద్ధాత్మను పొందుటకు ఉపవాసం ఉండాలా. ఈ లోక సైతాన్లను వెళ్ళగొట్టడానికి, దయ్యంను వెళ్ళగొట్టడానికి ఉపవాసం ఉండాలా. ఒకసారి శిష్యులు అన్నారు, అయ్యా మేము ఈ దయ్యంను వెళ్ళగొట్టలేకపోయాము ఎందుకు అని అడిగినప్పుడు శిష్యులతో యేసు ప్రభువు అన్నాడు, మీకు ఉపవాస ప్రార్థన లేకపోవటం చేతనే ఆ దయ్యము వానిలో నుంచి వెడలిపోలేదు. ప్రియబిడ్డలారా, అమలారా, అయ్యలారా, లెంట్ కాలంలో ఉపవాస దినములు పాటిస్తున్నటువంటి మనము ఎందుకు ఉపవాసం ఉండాలో ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను పొందడానికి, ఆయన నామమున ఆత్మను సంపాదించుటకు, అపవాదిని ఎదిరించుటకు మనం ఉపవాసం ఉండాలి. మరియు రహస్యమందున్న తండ్రికే మనము ఆ ఉపవాసం ఉన్నట్లు తెలియాలి. ఎందుకంటే ఉపవాసము ఎంతో ఉన్నతమైంది, ఎంతో కష్టతరమైంది కూడా. మరి ఉపవాసం ద్వారా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు దామం, ఈ 3 శోధనలు మనం జయించగలుగుతాం. మరి ఆచార సంబంధమైనటువంటి ఉపవాసం అది వేషధారణగా ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 10 వరకు
మీరు గమనించండి, చదవండి. వారు అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఈ ప్రశ్నకు సమాధానం మరెక్కడ? దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు, ఉపవాస దినమున పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు, పోట్లాడుకుంటారు, వివాదాలు వేసి చేసుకుంటారు. మరి జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చొని ఉంటారు. ఇది ఉపవాసమా? అది సరి అయింది కాదు అని దేవుడే మరొకసారి, ఉపవాసం ఉంటే ఎందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అన్నప్పుడు ఆయన వారికి సమాధానం అక్కడ 58వ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం 3 నుంచి చదువుతున్నాం. మరి దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? దుర్మార్గుల కట్లను విప్పుటయు, కాడి మాను మోకాలు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. రెండో విషయం, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నింట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే నీ వెలుగు వేప చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి ముందర నడుస్తుంది, యెహోవా మహిమ నీకు కావలిగా ఉండును. ప్రేమైనటువంటి బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా, ఈ ఉపవాస కాలం తప్పకుండా 40 రోజులు పాటించండి. 40 రోజుల ఉపవాస దినముల్లో మీరు చేయకూడని పనులను మానివేయండి. మరి ఉపవాస కాలంలో మీరు పోట్లాడచ్చు, బూతుమాట్లాడచ్చు, మరి మీ యొక్క జీవితాలను అసభ్యంగా చేసుకోనకండి. ఉపవాస కాలంలో పైకి బాహ్యంగా మరి విచారంగా కనబడుతూ దేవుని శక్తిని పోగొట్టుకునే వారిగా ఉండకూడదని, ఉపవాస కాలంలో పేదవారికి ఆహారం, దిక్కులేని వారికి సహాయం, నీ రక్త సంబంధులకు సహాయం, వస్త్రహీనుడు కనబడినప్పుడు మరి వస్త్రాలు ఇవ్వటం, మరి యొక్క ఉపవాసం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుతారని ఈ యొక్క సాయంకాలం మరొకసారి మీ అందరికీ ప్రత్యేక దినాన బోధిస్తూ ఉన్నాను. మరి ఉపవాస దీక్షలో పాల్గొనేటటువంటి వారు మరి తర్క వివాదంలోకి వెళ్లకుండా ఉండాలా, ఉండకూడదా, ఎందుకు ఉండాలా, ఎందుకు దానివల్ల లాభాలు ఏమిటి అనే విషయాలు అనేక విషయాలు మరి సమయంలో గమనించినాం. నీకు కావలసిన లాభాలు ఏమిటో యెషయా గ్రంథం 58 నుంచి 3వ వచనం నుంచి 10, 58వ అధ్యాయంలో 3 నుంచి 10 వరకు చూస్తారు. మరి వేషధారణ ఉపవాసం ఉండకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18లో చూస్తూ ఉన్నారు. మరి ఉపవాసం ఎందుకు ఉండాలో నేను మరొకసారి జ్ఞాపకం చేసి ముగించబోతూ ఉన్నాను. ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని పని సేవ చేయుటకు ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన విశ్వాసమును అభివృద్ధి చేసుకొనుటకు, ఆయన శక్తిని పొందుటకు ఉపవాసం చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధత కొరకు మరి ఉపవాసం, మరి మనం ఉండడం, శరీరాన్ని అలగొట్టుకొని ఆత్మను బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. మన అవసరతలను తీర్చుటకు, అక్కలను తీర్చుటకు ఉపవాసం చాలా ప్రాముఖ్యం. దయ్యములను ఎదిరించుటకు ఉపవాసం చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధతను పొందుటకు, ఆయన నామమున ఆత్మను సంపాదించుటకు, అద్భుతములు చూచుటకు ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని శ్రద్ధతో మరి యొక్క బుధవారం నుండి మరి ఈస్టర్ ముందున్నటువంటి ఆ దినం వరకు 40 రోజులు లెక్కించుకొని ఉపవాసం ఉండండి. మరి ఎలా ఉండాలా, ఎన్ని దినాలు ఉండాలా అనేది నిర్ణయం మీరు చేసుకోవాలా. ఏ లక్షణాలు విడిచిపెట్టాలా, ఏ విడిచిపెట్టకూడదు, అది నీవు నీ యొక్క ఉదయంలో సిద్ధం చేసుకోవాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్కు దీవించును గాక. ఆమేన్.